విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జూన్ 16 నుంచి 30 వరకు మిథున రాశి వారికి సూచనలు సలహాలు. ఈ రాశి వారికి కాస్త 50-50 ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫలితాల్లో. కాకపోతే ఇక్కడ మీకు ఒక మంచి ఫేవర్ ఉంది. ఏమిటంటే ఎలాంటి కష్టమైనా సరే ఏదో ఒక రూపంలో మీకు సహాయం అంది. ఆ సహాయం ద్వారా మీరు గట్టెక్కేస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే నేర్పు ఓర్పు చాలా అవసరం. తొందరపడి మాట్లాడటం, కోప్పట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. నిదానంగా వ్యవహరించాలి, ఆలోచించి మాట్లాడాలి. పెద్దలు చెప్తారు కదా, కీలెరిగి వాత వీలెరిగి చేత అని, అలా ఉండాలి మీరు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపడి ఖర్చు పెట్టేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. ఇక గృహానికి సంబంధించి అంటే ఇటు గృహ నిర్మాణంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏదో ఒక విధంగా అధికంగా ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎవరికైనా సరే మీ ఇంట్లో మనస్పర్ధలు ఉంటే, ఇటు మీ తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకుంటే ఇవన్నీ తొలగిపోతాయి. ఇంకా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే మీరు ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. అంతేగాని తొందరపడ్డారా అనవసరంగా మీరు ధర పెంచేసిన వాళ్ళు అవుతారు. చాలా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలాగే బంధుమిత్రుల నుంచి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు లేదంటే అపార్ట్మెంట్స్ ఇలా కొనుగోలు చేయాలి అనుకునే వారికి సానుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా రుణ ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయో వారు మాత్రం కాస్త జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించాలి. వాయిదా వేసుకుంటే మంచిది కూడా. అంటే కోర్టులో ఇప్పుడు వాయిదా ఏదైనా అడిగితే ఇంకా బెటర్. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త అనుకూలంగా ఉంది. వీసా పాస్పోర్ట్లు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక వివాహాల కోసం ప్రయత్నించేవారు మాత్రం కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఎక్కడైనా సరే సంబంధాలు వచ్చినా సరే మరలా చెప్తాము, ఆగి చెప్తాము అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నిరుద్యోగులకైతే అవకాశాలు రావటం జరుగుతుంది, ఇంటర్వ్యూలకు వెళ్ళటం జరుగుతుంది. కాస్త భయం లేదంటే నిర్లక్ష్యం కూడా మీకు ఆటంకంగా మారుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నాయకులకు ప్రజాక్షేత్రంలో చాలా అనుకూలంగా ఉన్న మీకు అధిష్టాన వర్గం దగ్గర కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని తీసుకువెళ్తాము, లేకపోతే వారికి పరిచయం చేస్తాము, మీ గురించి మేము చెప్తాము అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఫేవరబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యభగవానుడికి మాత్రం మీరు ఆరాధన చేయాలి. అవసరమైతే అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇక ఉద్యోగస్తులకైతే ఊహించినటువంటి మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి, లేకపోతే అపార్థాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు కూడా కాస్త స్లోగా నడిచేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. కాకపోతే మీరు వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకుంటే మంచిది. ఇంకా షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే కాస్త యావరేజ్గా ఉంది. పెద్దగా అయితే లాభాలు కనిపించడం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సాధారణమైనటువంటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి టీవీ, సినీ, ఇతర కళాకారులకు అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త మీరు ఓపికగా తిరగాలి.
అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నర్వస్కు సంబంధించి వీక్నెస్ అని ఇలాంటివన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి కాస్త బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. విద్యార్థులకు మీకు విద్యా వినోదమా అనేటువంటి ఒక రెండిటి మధ్య మీరు కాస్త నలిగిపోతూ ఉంటారు. కొంతమంది మీకు వినోదం వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందలే ఎప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తామని. బట్ ఈ వయసులో అనుభవించటానికి కాదు, ఈ వయసు నేర్చుకోవటానికి. ఎంత నేర్చుకుంటే అంత మీ జీవితంలో బాగుపడతారు. విద్యార్థులు ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ప్రేమికులకైతే అంత అనుకూలంగా ఉంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ విశ్వాసం కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి 19, 21, 25, 30 అనుకూలంగా ఉన్నాయి. 17, 23, 27 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరించాలి. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. బుధగ్రహానికి సోమాత్మజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ రెండు అంటే మొత్తం మంత్రాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున ఒక్కొక్కటి చదవండి. అలాగే ఈ రాశివారు నేను చెప్పే హోమంలో కూడా పాల్గొన్నట్లయితే చాలా మంచిది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.